హలో వియర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. సో జనరల్గా చాలామంది ఏమంటారంటే, సార్ నాకు బయట వెళ్ళి కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో వెళ్ళి తిన్నా కానీ, లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ ఎక్కువ తింటాము, చికెన్ కానీ మటన్ కానీ మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ నాకు చాలాసార్లు మోషన్ పోయేటప్పుడు మోషన్లో బ్లీడింగ్ అవుతుంది సార్, రక్తం వస్తుంది సార్ అని అంటారు. కొంతమంది ఏమంటారంటే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏమైతది అనంటే వీళ్ళు వాటర్ తక్కువ తాగినప్పుడు గానీ మోషన్‌లో బ్లీడింగ్ అయితుంది అని అంటారు. సో, చాలామంది పేషెంట్స్ వచ్చి ఇట్లాంటి కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఏమైతుందంటే వీళ్ళకి మెల్లమెల్లగా తెలిసి తెలవకుండా పైల్స్ డెవలప్ అయితున్నాయని వాళ్ళకి అర్థం కాదు. దీన్ని ఏమంటారంటే మనము హిమరాయిడ్స్ అంటాము. సో, పైల్స్ ఎలా ఉంటాయి? అసలు పైల్స్ వచ్చినాయని ఎలా తెలుసుకోవాలి? మనం పైల్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పైల్స్ రాకుండా ఉండే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికన్నా పైల్స్ ఉన్నాయి, ఫాదర్‌కి గానీ, మదర్‌కి గానీ, అమ్మమ్మ, నానమ్మకి గానీ, తాతయ్య ఉన్నా గానీ, మేనమామలకు గానీ, మేనత్తలకు గానీ ఇట్లాంటివి ఉంటే మనకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా ఒక ఫ్యాక్టర్. సో, ఇలాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు పైల్స్ ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకోవాలి? సో, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈరోజు మాట్లాడుకుందాం. దాంతో పాటు మనము హోమియోపతిలో పైల్స్‌కి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇంకొకటి డైట్ అంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి? ఎలాంటివి అవాయిడ్ చేయాలి? ఏం చేస్తే మనకు పైల్స్‌కి మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాము అనే దాని గురించి మంచిగా మాట్లాడుకుందాం మనం. సో, ఏ ఏజ్ గ్రూప్‌లో పైల్స్ ఎక్కువొస్తాయి? అసలు రావడానికి ఎలాంటి కారణాలు? సో, పైల్స్ అనేటివి ఫస్ట్ 2 రకాలుంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్. ఇంటర్నల్ అంటే మన మలద్వారం ఉంటది గదా! ఆ మలద్వారం లోపట ఉండే వాటిని ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటే మలద్వారం బయట చిన్న చిన్నగా గుత్తులుగా ఉంటాయి. కొన్ని సార్లు ఒక్కటే ఉంటది, గుత్తుల్లాగా గూడా ఉండవు. సో, దాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అని అంటాము. ఇంకొకటి పైల్స్‌లో 4 స్టేజెస్‌లో విభజించబడుతుంది. ఒకటేంటంటే గ్రేడ్ 1 అని, ఇంకొకటి గ్రేడ్ 2 అని, ఇంకొకటి గ్రేడ్ 3 అని, ఇంకొకటి గ్రేడ్ 4 అని. ఇట్లా. అంటే గ్రేడ్ 1కి, గ్రేడ్ 4కి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడుగుతుండొచ్చు మీరు. గ్రేడ్ 1 అంటే ఏంటంటే మోషన్ పోయినాక ఏమవుతుంది అనంటే రక్తం పడుతుంది. అంతే. నొప్పి ఏముండదు, మంట ఏముండదు. కానీ మోషన్ పోయిన తర్వాత రక్తం పడుతుంది. దాన్ని ఏమంటారంటే గ్రేడ్ 1 పైల్స్ అంటారు. ఈ గ్రేడ్ 2లో ఏమైతది అనంటే మోషన్ పోయినాక ఏమైతదంటే మోషన్ పోయేటప్పుడు ఒక పైలు చిన్న గుత్తిలాగా బయటికొస్తది. సో, కాకపోతే మోషన్ అయిపోగానే ఆటోమేటిక్‌గా లోపటికెళ్ళిపోతది. దాన్ని గ్రేడ్ 2 పైల్స్ అని అంటాము. గ్రేడ్ 3లో ఏంటంటే మోషన్ పోయేటప్పుడు ఆహ్, మోషన్ అంతా అయిపోయాక రక్తం వస్తది. దాంతో పాటు ఆ పైల్ అనేది బయటికొస్తది. ఒక ఏలు పెట్టి లోపటికి నెడితే గాని లోపటికి పోదు. దాన్ని గ్రేడ్ 3 అని అంటాము. ఇంకొకటి గ్రేడ్ 4 ఏంటి అనంటే ఇగ మోషన్ పోయినప్పుడు నొప్పి వస్తది, పెయిన్ వస్తది, మంట వస్తది. అది మోషన్ పోయిన తర్వాత ఆ పైల్ బయటికొస్తది. అది వేలు పెట్టి ప్రెషర్‌గా నెట్టినా లోపటికి గాని అప్పటికి గూడా లోపటికి పోదు. దీన్ని గ్రేడ్ 4 పైల్స్ అని అంటాం. సో, పైల్స్ ఎవరికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనంటే ఎక్కువ వీళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటే దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఇంకొకటి ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఎక్కువ రెగ్యులర్‌గా వారానికి 5, 6, 7 సార్లు నాన్ వెజ్ తినే వాళ్ళకి, ఇంకొకటి తల్లిదండ్రులకు గానీ, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా పైల్స్ ఉన్నా గానీ, ఇంకొకటి సివియర్ స్ట్రెస్‌కి లోనయ్యే వాళ్ళుంటారు. అంటే ఆర్థిక సమస్యలున్నా గానీ, మానసిక సమస్యలున్నా గానీ, ఫ్యామిలీ స్ట్రెస్ ఉన్నా గానీ, కొంతమందికి ఎలా అంటే ఫ్యామిలీలో తల్లిదండ్రుల మధ్యల లేకపోతే అత్తమామతోటి గొడవలుండడము, లేకపోతే భార్యాభర్తల మధ్య ఇద్దరు సత్సంబంధాలు లేకుండా ఆ ఫ్యామిలియల్ స్ట్రెస్ ఉండడం గానీ, లేకపోతే ఆక్యుపేషనల్ స్ట్రెస్ మన జాబ్ ప్లేస్‌లో సివియర్ స్ట్రెస్ ఉన్నా గానీ, ఇలాంటివి. ఇంకొకటి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా గానీ, ఎక్కువ మానసికంగా ఆందోళనకు లోనయ్యేవారు గానీ, ఎక్కువ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇంకొకటి ఏందంటే ఎక్కువ ఆల్కహాల్ మందు తాగడం, సివియర్‌గా తాగే వాళ్ళకి గూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఫుడ్డులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ లోపించేసి, ఎక్కువ ఫైబర్ కంటెంట్ అంటే మనకు పీచు పదార్థాలు తక్కువ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మన డైజెషన్ ప్రక్రియ అనేది డిస్టర్బ్ అయిపోయి మనకు పైల్స్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే గూడా ఈ పైల్స్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ అంటే అసలు ఎలాంటి శారీరక శ్రమ ఉండకుండా ఓన్లీ
సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడు కంప్యూటర్ ముందట కూర్చోవడము. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాము, ఈ క్యాబ్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు కానీ, ఇంకొకటి గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, ఇంకొకటి ఇప్పుడు ఏదైనా సిఏలు కానీ ఒక్కటే దగ్గర కూర్చొని ఎక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ ఉండదు, వాళ్ళకు కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పైల్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటే ప్రొద్దున్నే లేచి యోగా చేయడము, ప్రాణాయామ చేయడము, కపాలపాతి చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, సూర్య నమస్కారాలు చేయడము. ఇంకొకటి శారీరక శ్రమ అంటే మనము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ రోజు నడవడము, వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము. ఇలాంటివి చేస్తే ఏమవుతుంది అని అంటే మన శరీరంలో బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉంటుంది. అంటే రక్తం ఎప్పుడైతే మంచిగా ఫ్లో ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాగుండడం వల్ల ఆటోమేటిక్గా మనకి బ్లడ్ ఫ్లో బాగుండడం వల్ల కూడా పైల్స్ రాకుండా ఉంటాయి. అసలు పైల్స్ అంటే ఏంటి అని అంటే సింపుల్ అండి. మనకి కాళ్ళల్లో పిక్కలు అంటారు కదా, పిక్కలలో కొన్ని రక్తనాళాలు ఇట్లా వాపులు వస్తాయి చూడండి, వెరికోస్ వీన్స్. సో ఈ పిక్కలల్లో వాపులు వస్తే దాటిని వెరికోస్ వీన్స్ అంటారు. అదే మలద్వారం లోపల వస్తే దాన్ని పైల్స్ అంటారు. అంతే, ఆ రక్తము ఆ నాళాలు ఏవైతే వాపులు వచ్చి గుతులు వచ్చి ప్రెజర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మోషన్ పోయేటప్పుడు దాన్ని రాక్కుంటూ పోతుంది. కాబట్టి అప్పుడు అది తాకి అక్కడ చిన్న క్రాక్ లాగా ఏర్పడి దాని నుంచి రక్తం కారడం జరుగుతుంది. సో దీన్ని పైల్స్ అని అంటారు. సో హోమియోపతిలో దీనికి ఎలాంటి చికిత్స ఉంది? హోమియోపతిలో ఎలాంటి సర్జరీ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని సంప్రదించి, మీకు తెలిసిన డాక్టర్ని సంప్రదించి డాక్టర్ల పర్యవేక్షణని ఈ మందులు తీసుకోవాలి. ఏంటంటే మనకు పియోనియా అఫిషనాలిస్ అని ఒక మెడిసిన్ ఉందండి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నైట్రిక్ యాసిడ్ అని ఒక మెడిసిన్ ఉంది, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాలినైట్రికమ్ అని ఒక మెడిసిన్ ఉంది, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలోసోకట్రిన్ అని ఒక మెడిసిన్ ఉంది, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హేమమిలిస్ అని ఒక మెడిసిన్ ఉంది, అది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇలా కాలిసల్ఫ్ అని చాలా మెడిసిన్స్, ఎక్స్ట్రాడినరీ గ్రాఫైటిస్ అని చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి, వాటి గ్రేడ్ని బట్టి, వారి ఆహారపు అలవాట్లను బట్టి, వారి మానసిక లక్షణాలను బట్టి హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వాడినట్టయితే ఎటువంటి సర్జరీ లేకుండా క్యూర్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే పైల్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి, చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనకి కివి అని ఒక ఫ్రూట్ ఉంటుందండి. కివి ఫ్రూట్లో సార్బిటాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ అంటే మనకి ఏమవుతుంది అంటే తిన్నది మంచిగా అరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా డైజెషన్ స్టూల్ సాఫ్ట్గా అంటే హార్డ్గా రాకుండా సాఫ్ట్గా రావడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే పైల్స్కి మంచి సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. ఇంకొకటి ప్రూన్స్ అంటారు. ప్రూన్స్ అంటే ఏంటి? అల్బుకారా ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా ఇందులో కూడా సార్బిటాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో దాని వల్ల కూడా ఏమవుతుంది అని అంటే మనకు పైల్స్కి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఫర్ పైల్స్ ఏంటి అంటే ప్రూన్స్ అంటే అల్బుకారా. ఇంకొకటి యాపిల్లో కూడా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, యాపిల్లో మెలామిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, యాపిల్లో పెక్టిన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా తీసుకుంటే పైల్స్ ఉన్న వారికి మంచి ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఇంకొకటి పపాయాలో కూడా పెక్టిన్ ఎక్కువ ఉంటుంది, పపైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో ఇది కూడా మోషన్ రావడానికి, స్టూల్ సాఫ్ట్గా రావడానికి మంచిగా పనిచేస్తుంది. ఇంకొకటి అరటిపండు, బనానా తినడం వల్ల కూడా ఏమవుతుంది అంటే బనానాలో మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు, చిన్న పేగులో కూడా మోషన్ ఈజీగా మూవ్ అవడానికి, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే ఈజీగా జారిపోవడానికి, ఉన్న మలము ఈజీగా జారిపోవడానికి ఈ మెగ్నీషియం అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సో అరటిపండులో మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మంచిగా తీసుకోవడం వల్ల, అరటిపండు ఎక్కువ తినడం వల్ల కూడా మనము మలము ఈజీగా బయటికి రావడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే మనకు పోమోగ్రనేట్, దానిమ్మ పండు ఎక్కువ తీసుకోవడము, కార్న్స్ అంటే మొక్కజొన్నలు ఎక్కువ తీసుకోవడము, ఇంకొకటి కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్లు కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మన కొబ్బరి బోండా నీళ్లు అవి రెగ్యులర్గా తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు మోషన్ మంచిగా రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్లో పాలకూర,
బచ్చల కూర, ఇంకా తోటకూర, ఇంకా గోంగూర, ఇట్లా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. అలాగే లేడీ ఫింగర్ అంటే బెండకాయ, ఇంకొకటి ఏంటి అని అంటే సోరకాయ, బాటిల్ గార్డ్ అంటారు, ఆనపకాయ, ఇవి కూడా రెగ్యులర్గా తీసుకున్నడం వల్ల ఏమవుతుందంటే మనం సాంబార్ చేసుకున్నప్పుడు బెండకాయ, సోరకాయ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసుకొని సాంబార్, బీట్రూట్ కూడా చాలా మంచి సాంబార్ చేసినట్టయితే అది తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకు డైజెషన్ మంచి జరుగుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే మనకు డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ, రైజిన్స్ అంటే కిస్మిస్లు కానీ, ఇంకొకటి మనకి ఏంటి అని అంటే ఫిగ్, అంజీర్ కానీ, ఇవి ఎక్కువ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మోషన్ మంచిగా వస్తుంది. ఎప్పుడైతే మనకు మోషన్ మంచిగా వస్తుందో మనం మోషన్ ఈజీగా పోగలుగుతామో మన గట్ హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో మన శరీరంలో టాక్సిన్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏది ఉన్నా కానీ చెడు పదార్థాలు, టాక్సిన్స్ అన్ని మలం ద్వారా పోతే ఆటోమేటిక్గా పైల్స్ ఉండవు, గట్ హెల్త్ బాగుంటుంది, తద్వారా మన స్కిన్ హెల్త్ బాగుంటుంది, నోటి నుంచి దుర్వాసన రావడము, కడుపు ఉబ్బినట్టు అనిపించడము, పొట్టలో నొప్పి అనిపించడము, లేకపోతే తిన్నా కొంచెం తిన్నాగానే ఆకలి ఇట్లా పేరుకుపోయినప్పుడు మోషన్ రావడము, ఇంకొకటి ఫాటింగ్ అంటే గ్యాస్ ఎక్కువ రావడము, ఇంకొకటి తేన్పులు రావడం, ఇవన్నీ తగ్గుతాయండి. ఇంకా మీకు పైల్స్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు హోమియోపతిలో పైల్స్కి ఎలాంటి క్యూర్ ఉంటుందో మేము మీకు తెలియజేస్తాము. థ్యాంక్స్ అండి. ధన్యవాదములు.